లైఫ్ పర్మనెంట్ గా లేదు, ఇంకా లవర్స్ పర్మనెంట్ గా ఉంటారు. నేను మాత్రం యూత్ అందరికి ఇస్తున్నా, లవర్స్ డే ప్రతి ఒక్కరు లైఫ్ 7 days జరుపుకుంటారు కదా, చాక్లెట్ డే, రోజ్ డే, కానీ జీవితం నాశనం అయిపోయే రోజు ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఏం జస్ట్ ఓన్లీ టైం పాస్. 2 రోజులు చూసామో 4 రోజులు మాట్లాడమో జస్ట్ ప్యాకప్ అంతే, ఇంకేం లేదు. మీ లైఫ్ లో ఎలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? మరి లేకుండా నువ్వు ఎలా చెప్తున్నావు? చూస్తుంటాం కదా ప్రతి ఒక్కరు, ఈ రోజు రేపు వస్తే ఎల్లుండి ఎవరు ఉండరు, జస్ట్ ఓన్లీ టైం పాస్. యూత్ అందరికి చెప్తున్నా, లవర్స్ డే అనేది ఏం లేదు, అంత ఫేక్. యూత్ అందరూ కష్టపడి పేరెంట్స్ మదర్స్ డే ఉంటారు, ఫాదర్స్ డే ఉంటారు, ఏమైనా గిఫ్ట్లు ఇస్తారా? ఎవరు లవర్స్ డే మాత్రం నెక్స్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, రోజు ఏమి ఇవ్వాలి, చాక్లెట్ అన్ని చెప్తున్నారు, అన్ని జస్ట్ ఏం యూత్ లేదు. ఇప్పుడు వరకు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? చాలా వచ్చాయి. అదే మరి అంతమందిలో మీకు ఎవరు నచ్చలేదా? నచ్చలేదు. ఫస్ట్ వాడు నల్లగా ఉండని తెల్లగా ఉన్న వాడి క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా. మరి మీరు ఎంతమందికి ఎవరికైనా ప్రపోజ్ చేశారా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరికైనా ఒకరికైనా ప్రపోజ్ చేస్తాం కదా లైఫ్ లో, ఎవరైనా అసలు లేదంటే నమ్మదగిన విషయం ఉండదు అన్నమాట. కాలేజ్ డేస్ లో చిన్న కామెంట్ జరుగుతుంటాయి కదా, జస్ట్ ఉన్నారు. బట్ ఏంటంటే బ్రేకప్. ఎందుకని మీ లవ్ ఎందుకు మీ హార్ట్ బ్రేక్ అయింది? వేరే మ్యారేజ్ చేసుకున్నారు. తను చేసుకున్నారా? అయ్యో, మరి మీరు అడగలేదా, ఫైట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు తనకి ఇష్టం లేకుండా ఎవరిని ఫోర్స్ చేయలేము కదా. అంటే మీరు సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు, అతను సిన్సియర్ అని మీరు నమ్మినప్పుడు ఎట్లా మోసం చేశాడు? అని ఎట్లా మోసం చేసే ఫస్ట్ ఏంటంటే ఎట్లా నార్మల్గా మాట్లాడేవాడు, నార్మల్గా ఉండేవాడు. నాకు తెలియకుండా వేరే అమ్మని చేశాడు, వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు కూడా ఒక అటెండ్ టైంలో 3-4 మెంబర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారంట. అవునా కదా? సో నువ్వు కూడా ఏంటంటే అమ్మాయిలు ఒక్కరిని అనలేము, అబ్బాయిలది మిస్టేక్స్ ఉంటుంది, అమ్మాయిల మిస్టేక్స్ ఉంటుంది. కానీ ఏంటి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక మధ్యలో బ్రేకప్ అనే ఒక చిన్న పెట్టుకొని బ్రేకప్ చేసుకుంటున్నా. ఎట్లా అంటే నువ్వు నాతో టైంపాస్ ఉండాలి అని చెప్పుకోలేక 2-3 రోజులు తిరిగామా, వదిలేసామా, బ్రేకప్ అంతే, ఇంకేం లేదు. ఓకే, అంటే ఇలాంటి అమ్మాయిలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇలా చేసే అమ్మాయిలు ఒక్కటి చెప్పాలంటే, ఈ జనరేషన్లో పేరెంట్స్ అప్పుడు జనరేషన్లో లవ్ అని చిన్న ఒక మ్యారేజ్ చేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక మ్యారేజ్ లేదు, ఒక లవ్ లేదు, ఏం లేదు. విత్ టైం పాస్ నాకు ఒక లవ్ ఉందని చెప్పుకొని తిరగడానికి తప్ప ఏం లేదు. యూత్ అందరికి అదే చెప్తున్నా, లవ్ అనేది లేదు. పేరెంట్స్ చూసిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు చేసుకుంటే లైఫ్ అనేది కొన్ని రోజులు కానీ హ్యాపీగా ఉంటాం, మిగతా రోజులు అసలు ఏమి ఉంటాం. 2 నెలలు 3 నెలల తర్వాత డైవర్స్. నీ క్రష్ అంటే ఎవరైనా చెప్తావు? నా క్రష్ అఖిల్. అఖిల ఏం చేస్తాడు? అఖిల్ ఇష్టం. ఓకే, అఖిల్ కి మరి ప్రపోజ్ చేస్తావు మరి ఈ రోజు? కాదు, మ్యారేజ్ చేసుకోమంటే చేస్తాను. అవునా? అఖిల్ అంటే నీకు అంత ఇష్టమా? ఎందుకు అఖిల్లో నీకు ఏం నచ్చింది? నా స్టడీ అప్పటి నుంచి అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. అఖిల్ ఉండగానే నువ్వు వేరే అబ్బాయిని ఎట్లా లవ్ చేసి? అదే నాకు ఇంతవరకు లవర్స్ అని ఎవరు లేరు కదా. అంతకుముందు కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని లవ్ చేసి అన్నావు కదా, పెళ్లి చేసుకున్నాడు అన్నావు కదా. కాలేజ్ ఇప్పుడు స్కూల్ డేస్ లో ఒకరు చేస్తారు, కాలేజ్ డేస్ లో ఒకరు చేస్తారు, ఇంకా కొన్ని రోజులు జాబ్ వచ్చి ఒకరు చేస్తారు. వాళ్ళే పర్మనెంట్ గా ఉంటారా? అఖిల్ ని క్రష్ లైఫ్ పర్మనెంట్ గా లేదు, ఇంకా లవర్స్ పర్మనెంట్ గా ఉంటారు. అఖిల్ ని క్రష్ పెట్టుకుని ఇప్పుడు వ్యాలెన్స్ డే రోజు నాడు నువ్వు ఇంత బాగా రెడీ అయ్యి అఖిల్ కోసమే కదా. అఖిల్ ఒకవేళ వీడియో అఖిల్ చేస్తే కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తా. ఓకే, అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.